హలో హాయ్ అండి. మరి ఈరోజు రెసిపీ ఏంటో చూసేద్దాం. బాసంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని హాఫ్ లీటర్‌కి ఎక్కువ పాలైతే తీసుకోండి. నేనైతే స్టవ్ మీద పెట్టేసుకొని బాగా మరిగించేసుకోవాలండి పాలైతే. పాలు మరిగే లోపల మనం ఇలాచీలు, కాజు, బాదంని చిన్న చిన్నగా చేసి పెట్టేసుకుందామండి. ఇలాచీలు అయితే దొడ్డు బొడ్డు దంచేసి పెట్టేసుకోవాలి. చూడండి, సాబుదానాన్ని ఒక గంట పాటు ముందుగా నానబెట్టేసుకోనండి నేనైతే. అందులోకి 2 స్పూన్స్ సాబుదానాన్ని అయితే వేసుకోవాలి. సగ్గు బియ్యం గిటంగా అంటూ ఉంటారు. ఇప్పుడు ఒకసారి సాబుదానం వేసాం కదండి, ఒకసారి బాగా కలిపేస్తూ ఉండాలి. స్టవ్ని హైలో స్లిమ్లో పెట్టేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుందండి. దూదికి గిటంగా అంటూ ఉంటారు. చపాతీకి కానీ పూరికి కానీ చాలా బాగుంటుంది. చిన్న చిన్న ఫంక్షన్ల గిటంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా నలుగురు చుట్టాలు వచ్చినప్పుడు గిటంగా ఇలా చేసి పెట్టవచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి, పాలైతే మరిగిపోతున్నాయి. ఇప్పుడు నేనైతే అందులోకి మిల్క్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఈ మిల్క్ పౌడర్లో వేడి పాలు తీసుకొని కలిపేసుకుందాం. ఒక్కసారి ఉండలు లేకుండా అయితే కలిపేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు అందులోకి వేసుకుందాం. పాలు మరుగుతున్నాయి, అందులోకి అయితే వేసుకుందాము. స్టవ్ని స్లిమ్లో పెట్టేసుకొని అయితే వేసుకోవాలండి. కలిపేసుకోవాలి ఒకసారి బాగా, ఎందుకంటే ఉండలు కాకుండా ఉంటుంది. బాగా దగ్గరకు వచ్చేంత వరకు అయితే తీసుకోవాలండి. చిక్కటి పాలు తీసుకోవాలి. చూడండి, ఆ స్టవ్ని హైలో స్లిమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి. కర్ణాటక, మహారాష్ట్రకి అయితే చాలా ఫేమస్ అండి ఈ రెసిపీ అయితే. చూడండి, చాలా దగ్గరికి అయితే వచ్చేసింది, అయిపోయింది ఆల్మోస్ట్. మనకి రుచికి సరిపడినంత చక్కెరని అయితే వేసుకోవాలి. టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి. కొందరు సప్పగా తింటారు, కొందరు ఎక్కువ తింటారు కాబట్టి నేనైతే నార్మల్గా అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కాజు, బాదం కట్ చేసి పెట్టేసుకున్నాం కదండి, ఇలాచీలు దంచి పెట్టేసుకున్నాము, అందులోకి వేసేసుకోవాలి. కలిపేసుకుందామండి ఒకసారి. చూడండి ఎంత చిక్కగా వచ్చేసింది. ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించేసేసుకొని తీసేసుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన బాసంది రెడీ. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీరు విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.